ఇప్పుడు ఓపెన్గా చెప్పారు అవును. ప్రైవేట్ సెక్యూరిటీలో ఉంటాయని. ఉమ్, ఇప్పుడు తిరుపతి ఉమ్, వచ్చేటప్పటికి గవర్నమెంట్ సెక్యూరిటీ అది. సివిఎస్ఓ అవును. ఉంటారు, విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు. అవునవును. ఉమ్, మరి వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటే ఎవరిని ఏం చేయాలి ఇప్పుడు? ఉమ్. సరే, కానీ ఈ మధ్య కాలంలో అంటే మిగిలిన మతాల గురించి ఆ విమర్శించడానికో ఇలాంటి ఆరోపణలు చేయడానికో భయపడతారు. కానీ హిందూ దేవుళ్ళన్నా హిందూ మతాలు, మొన్న వాడెవడో ప్రపంచ యాత్రికుడని తిరుగుతూ ఉంటాడు అన్ని దేశాలు, వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. హిందూ చట్టాలు అనేవి ఇంకా ఏమన్నా పటిష్టంగా తయారు చేయాలా? చేసిన ఉపయోగం ఏముండదండి. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ముస్లింలకి ఏదన్నా అయితే గనక ఫత్వా జారీ చేస్తారు, వెంటబడి చంపేస్తారని భయం ఉంది. క్రిస్టియన్స్ దాంట్లో అయితే క్రైస్తవ దేశాల్లోకి రానిరన్న భయం ఉంది. హిందువుల దాంట్లో మనమే ఆడికి ఏదో రాజకీయ ముద్రేసి కాపాడేస్తాం, లేదా కులం ముద్రేసేసి, లేదా ఉమ్, చదువు రానోడు ఏదో పాపం ఏదో వాగాడు నోరు తెలియక అని మాట్లాడతాం. ఇప్పుడు ఈ ఉమ్, అన్వేష్ అనేటటువంటి అతను వాస్తవంగా పబ్లిక్లో ఒక మంచి మైలేజ్ ఎట్టా వచ్చిందంటే, ఇప్పుడు నేనే ఉమ్, ఏ దేశానికో వెళ్దాం అనుకున్నా, చైనాకో లేకపోతే ఇంకో ఉమ్, దేశానికో ఇంకో ఉమ్. దేశానికో, అవును, అదంతా నాకు చెప్పేవాడు ఎవడు లేదు. ఇంగ్లీష్లో అవును, చెప్తే నాకు సగం అర్థం అవచ్చు, అర్థం కాకపోవచ్చు. చైనీస్ అవును, భాషలో అవును, చెప్తే ఇది ఉండదు. ఏ అవును. ట్రావెల్ ఏజెన్సీలు అయితే వాళ్ళు చూపెట్టాలనుకున్న వరకే చూపెడతారు మనకి. అంతే. అలా అవును. కాకుండా తెలుసుకుందాం అనుకుంటున్నటువంటి వాళ్ళు బ్లాగ్స్, ఇప్పుడు ఉమ్, వీటి వలన వ్లాగ్స్ అనేవి చేస్తున్నారు. అవును, అవి అవును. చూస్తున్నారు కానీ ఇతర భాషలో చూశారు, మన భాషలో మన మాండలికంలో కుర్రోడు మాట్లాడుతున్నాడని బాగా ఫాలో ఉమ్, అయ్యారు, అతనికి లక్షలాది మంది అవును, అయ్యారు. అవును, కాకపోతే అవును. ఏమైపోతుందంటే కొన్ని రోజులు పోయేటప్పటికి రొటీన్ అయిపోయేసి చూడటం తగ్గిపోతుంది. అది ఉమ్, ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది. ఉమ్. ఇంకోటి పాపులారిటీ తగ్గిపోయింది. ఇప్పుడు మనకు ఉందనుకోండి, ఏదైనా